ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ విశ్వంలో అందరికంటే అందగాడు మన్మధుడు. అయితే శ్రీ మహావిష్ణువుని మనం శతకోటి మన్మథాకార అని అంటాము. అంతటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం రాముడిది. అందుకే సుందరే సుందరో రామః అన్నారు. అంటే పురుషులలో అంతటి అందగాడు మరొకడు లేడు అని. ఆయన రూపమే కాదు, మనసు కూడా సుందరం, గుణం సుందరం, వాక్కు సుందరం. ఇంకా సుందరే సుందరి సీత అన్నారు. అమ్మవారి అందం వర్ణనాతీతం. ఆమె హృదయం సుందరం. శత్రువుని కూడా క్షమించే సుందరమైన మనసు ఆమెది. ఆమె ప్రతి వాక్కు ఆచితూచి పలికేది. ఆమె మాటలు అందరినీ సంతోషపెట్టేవి. సీతారాముల జంటను చూసిన వారందరూ సీతకు రాముడే సరి అయిన జోడి, రాముడికి సీతయే సరి అయిన జోడి అనుకునేవారు. సీతారాములకి ఒకరంటే ఒకరు ప్రాణం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అయితే దశరథుడి ఆజ్ఞ మేరకు రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేద్దామని నిశ్చయించాడు. ఎక్కడ ఉన్నప్పటికీ సీతారాములిద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. రాముడి పరాక్రమం గురించి మారీచుడి ద్వారా తెలుసుకున్న రావణుడు రామలక్ష్మణులు లేని సమయం చూసి సీతను అపహరించాడు. దానితో సీత దుఃఖితురాలయ్యింది. సీత కనపడక ఎటు వెళ్ళిందో తెలియక రాముడు దుఃఖితుడయ్యాడు. తల్లి వంటి వదిన కనపడక లక్ష్మణుడు దుఃఖితుడయ్యాడు. అడవుల్లో సీతను వెతుకుతుండగా వారికి కబంధుడు ఎదురయ్యాడు. కబంధుడి సూచన మేరకు వాళ్ళు సుగ్రీవుడిని కలిశారు. హనుమంతుడి ద్వారా అగ్నిసాక్షిగా రామ సుగ్రీవులకు స్నేహం ఏర్పడింది. రాముడి పరిస్థితిని తెలుసుకున్న సుగ్రీవునికి శోకం కలిగింది. రాముడి సాయంతో కిష్కింధకి రాజైన సుగ్రీవుడు మొత్తం వానరులందరినీ ప్రపంచమంతా సీతను వెతికి నెలలోపులు తిరిగి రావాలని, లేదంటే వారికి మరణశిక్ష విధిస్తానని ఆజ్ఞాపించాడు. అయితే వెళ్ళిన వాళ్ళు నెలలోపులు తిరిగి రావాలి, లేదా సీతను చూసి రావాలి అని ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు. అన్ని దిక్కులకు వెళ్ళిన వానరులంతా నెలలోపులు తిరిగి వచ్చారు గాని దక్షిణ దిక్కుకు వెళ్ళిన జాంబవంతుడు, హనుమంతుడు, అంగదాది వానరులు మాత్రం రాలేదు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు ముగిసింది. సీత కనపడలేదు. వారు ఉన్నది సముద్ర తీరం. చుట్టూ సముద్రం తప్ప ఏదీ కనపడటం లేదు. సంపాతి అనే ఒక పక్షి ద్వారా ఆ సముద్రాన్ని శతయోజనము దాటిన తరువాత లంక అనే ప్రాంతము ఉంటుందని, అక్కడ సీత ఉన్నదని వాళ్ళకి తెలిసింది. అయితే అంతటి సముద్రాన్ని దాటే శక్తి అక్కడ ఎవరికీ లేదు. అంగదుడికి ఆ శక్తి ఉన్నా ఆయన యువరాజు కావడంతో ఆయన అప్పుడే వెళ్ళడానికి లేదు. దాంతో అక్కడున్న వానరులందరూ శోక సముద్రంలోకి మునిగిపోయారు. అక్కడున్న వానరులందరిలో ఆ పని చేయగలిగిన వాడు హనుమంతుడు ఒక్కడే. కానీ శాపవశాత్తు హనుమంతుడు తన శక్తిని తాను మర్చిపోయాడు. అందుకే అక్కడ ఉన్న వానరులంతా తమ తమ శక్తి ఇంత అని చర్చ చేస్తూ ఉంటే ఆ హనుమంతుడు మాత్రం తనకి ఏమీ పట్టలేదు అన్నట్టుగా ఒక మూల కూర్చుని ఉన్నాడు. అయితే హనుమంతుడి గురించి తెలిసిన జాంబవంతుడు మాత్రం అందరికీ ఒక మాట చెప్పాడు. ఇదిగో, మనమంతా ఇక్కడ ఇంతలా చర్చిస్తుంటే నాకు ఏమీ పట్టలేదు అన్నట్టు అక్కడ కూర్చున్నాడు చూసారా? అసలు శక్తి ఉన్నవాడు ఆయనే. ఆయన తన చిన్నప్పుడే సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళాడు. కానీ ఋషుల శాపవశాత్తు ఆయన తన బలాన్ని మర్చిపోయాడు అని తక్కిన వానరులందరికీ చెప్పి జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే హనుమంతుడు తాత ఏమిటి ఇలా వచ్చారు అని అడగ్గా, అప్పుడు జాంబవంతుడు హనుమా, చూస్తున్నావుగా మన వానర వీరుల పరిస్థితి. సంపాతి చెప్పిన మాటలు నీవు విన్నావు కనుక ఇప్పుడు కర్తవ్యం అంతా నీది. హనుమా, నీవు సుగ్రీవునికి మంత్రివి. రామలక్ష్మణుల తేజస్సు నీలో ఉంది. నీ బలం నీలో ఉంది. నీవు వాయుపుత్రునివి. గరుత్మంతుని వేగం నీ దగ్గర ఉంది. ఈ సృష్టిలో గరుత్మంతుడి అంత వేగం ఎవరికీ లేదు. అతని వేగం ఆ తరువాత నీలోనే ఉన్నది. నీవు నీ చిన్న వయసులోనే సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళావు. ఆ తరువాత బ్రహ్మ మొదలుకొని ఇంద్రాది దేవతలు అందరూ నీకు వరాలిచ్చారు. లే, నీ బలం నీకు తెలియదు, నాకు తెలుసు. ఇప్పుడు నీకు అది గుర్తు చేస్తున్నాను. ఒక్క వేగమే కాదు, తక్కిన వానరుల దగ్గర లేని శక్తులు నీలో ఉన్నాయి. నీలో బలం ఉన్నది. ఈ భూమిని ఎత్తే బలం నీలో ఉన్నది. ఆ బలానికి తగ్గ బుద్ధి ఉన్నది. నీకు ఈ అనంతకోటి విశ్వంలో సాటి వచ్చే వాడు ఇంకొకడు లేడు. ఏ పని చేసినా నీ అంత బాగా ఎవడూ చేయలేడు. ఇంకా నీకు అసాధ్యమేమున్నది? ఆవు దూడ గిట్టలో ఉన్న నీరు దాటినంత సులభంగా
నీవు ఈ సముద్రాన్ని లంఘించగలవు. జాంబవంతుడు ఈ మాటలు చెప్పడంతోనే ఆంజనేయుడు విజృంభించాడు, పొంగిపోయాడు. అప్పటి వరకు ఉన్న తన రూపాన్ని అలా అలా పెంచేశాడు. ఆంజనేయుడు భూమి ఆకాశాలను అంటుతున్నట్టుగా తన రూపాన్ని పెంచగానే అంతవరకు తనతోనే ఉన్న తక్కిన వానరులంతా నిశ్చేష్టులయ్యారు. అంతవరకు తన బలం ఏంటో తెలిసిన వారు జాంబవంతుడొక్కడే. తక్కిన వారందరికీ తెలియదు. అంతవరకు వాళ్ళంతా ఆంజనేయుడితోనే ఉండి అతని మీద చేతులు వేస్తూ సరదాగా మాట్లాడుతూ పరిహాసాలు చేస్తూ వాళ్ళ మధ్యలోనే ఉన్న ఆంజనేయుడిని చూసి ఆశ్చర్యపోయారు. హనుమంతుడు హఠాత్తుగా పెరిగిపోయాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూచేందుకు దేవతలు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు మొదలైన వారంతా ఆకాశంలోకి వచ్చారు. కింద వానరులు, పైనుంచి చూస్తున్న వారంతా వామనుడు విజృంభించినప్పుడు ఎలా ఆశ్చర్యపోయారో ఈ వానరోత్తముడు విజృంభించినప్పుడు అలాగే ఆశ్చర్యపోయారు. హనుమంతునికి తన బలం తెలిసింది. తాను ఏం చేయగలడో అందరికీ చెప్పాడు. అతనితో సాటి వచ్చేవారు అతని తండ్రి వాయుదేవుడు మరియు గరుత్మంతుడే అని చెప్పాడు. ఇక్కడి నుంచి సుందరకాండం ప్రారంభం. సుందరకాండానికి ఈ పేరు ఎందుకు పెట్టారు అని చాలామందికి తెలియదు. సుందరం అంటే ఆనందం. శోకంలో ఉన్న సీతను చూచి కలిసి మాట్లాడి రామక్షేమాన్ని తెలిపి అమ్మవారిని ఆనందింపచేశాడు హనుమంతుడు. అమ్మవారిని చూసిన ఆ వార్తని తక్కిన వానరులందరికీ చెప్పి వారిని ఆనందింపచేశాడు. సీత యొక్క క్షేమాన్ని సమాచారాన్ని రామలక్ష్మణ సుగ్రీవులకు తెలిపి వారిని ఆనందింపచేశాడు. ఆ వార్త తెలుసుకున్న అయోధ్యవాసులకి ఆనందం కలిగింది. అది విన్నవారికి ఆనందం, చదివిన వారికి ఆనందం. ఇంతమందిని ఆనందపెట్టింది కనుక వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టुं చారుణాచరితే పథి. అంటే హనుమంతుడు రావణాపహృతమైన సీత యొక్క జాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతుల వారు సంచరించే ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిర్ణయించుకున్నాడు. అనగా హనుమంతుడు గురువు. గురువులు మానవాళికి ఏది మంచిదో చెప్పడమే కాక వాళ్ళు చేసి చూపిస్తారు. ఇక్కడ సీత అంటే మనలో ఉన్న ఆత్మ, రాముడు పరమాత్మ, లంక అంటే మన శరీరం, రావణుని 10 తలలు మన దశ ఇంద్రియాలు. జీవుడు తన ఇంద్రియాలను అదుపు పెట్టుకోలేక షట్ శత్రువులకు బానిస అయిపోతాడు. తద్వారా ఆత్మజ్ఞానాన్ని మరచిపోతాడు. ఇప్పుడు హనుమంతుడు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి బయలుదేరుతున్నాడు. అది మిక్కిలి కష్టమైనది. ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు. అది అంత తేలికగా దొరికేది కాదు. అందుకే ఈ పనికి హనుమంతుడే సరి అయినవాడు. అయితే ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునే వారికి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యాడు. యోజనం అంటే కొంతమంది 8 మైళ్ళు అన్నారు, కొంతమంది 12 మైళ్ళు అన్నారు. అయితే హనుమాన్ చాలీసాలో యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను అని ఉంది. దీని అర్థం ఏంటంటే యుగ సహస్ర యోజనం దూరంలో ఉన్న భానుడిని అంటే సూర్యుడిని ఒక మధురమైన ఫలం అనుకుని హనుమంతుడు పట్టుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ యుగ సహస్ర యోజనం అంటే యుగము అంటే 12,000 సంవత్సరాలు, సహస్రం అంటే 1000. యోజనాన్ని 8 మైళ్ళుగా తీసుకుంటే అంటే 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 అని తీసుకుంటే 9,60,00,000 మైళ్ళు వస్తుంది. అది భూమికి సూర్యుడికి ఉన్న దూరం అని ప్రస్తుతం సైన్స్ చెప్తున్నది. కనుక ప్రస్తుతం మనం యోజనం అంటే 8 మైళ్ళనే తీసుకుందాం. లంక శతయోజన విస్తీర్ణం దూరంలో ఉంది. అంటే 8,000 మైళ్ళ దూరంలో ఉంది. ప్రస్తుతం లంక మన పక్కనే ఉన్నది. అంత దూరం లేదు. కానీ రామాయణం జరిగి ఇప్పటికీ దాదాపు 20 లక్షల సంవత్సరాలు అయ్యింది. సముద్రంలో భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. ఒకప్పుడు మన భారతదేశం కూడా అలా కదిలి వచ్చి టిబెట్ని తాకింది. అప్పుడే హిమాలయాలు పుట్టాయి. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో కూడా చీలిక వచ్చింది. భవిష్యత్తులో భారత్ను తాకనుంది. కాకపోతే అది జరగడానికి చాలా లక్షల సంవత్సరాలు పడుతుంది. అయితే ఇక్కడ మీకు అనుమానం రావచ్చు. మోడర్న్ సైన్స్ రామాయణం జరిగి దాదాపు 7,000 సంవత్సరాలు అయింది అని చెప్తుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మోడర్న్ సైన్స్ ఇంకా ఎదుగుతూ ఉంది, ఎదిగిపోలేదు. ఇప్పటి వరకు సముద్రం లోతంతా కనుక్కోలేదు. మునిగిన టైటానిక్ షిప్ను బయటకు తీసుకొచ్చే టెక్నాలజీ మన దగ్గర లేదు. పక్కనే ఉన్న మార్స్ గ్రహం మీదకి మానవుడు ఇంతవరకు అడుగు పెట్టలేదు. ఇటువంటివి చాలా ఉన్నాయి. కనుక ఈ కొద్దిపాటి టెక్నాలజీతో సైన్స్ అన్ని కరెక్ట్గా చెప్పింది అనుకోవడం సరికాదు. హనుమంతుడు లంఘించినప్పుడు తన బలానికి భూమి కిందకి కుంగిపోతుందని, అందుకు పరశురాముడు నివసించే మహేంద్ర పర్వతం అయితేనే తన బలాన్ని తట్టుకునే శక్తి ఉంటుందని పక్కనే ఉన్న మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళాడు హనుమంతుడు. హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించాడు.
ఎప్పటికీ ఎదురులేని గురి తప్పని రామబాణం వలె లంఘించాడు. హనుమంతుడు ఎగరడంతోనే మహేంద్ర పర్వతం మొత్తం కంపించింది. ఆ పర్వతం మీద ఉన్న చెట్లు, రాళ్ళు, జంతువులు అన్నీ చెల్లాచెదురైపోయాయి. ఆయన వాయువేగంతో సముద్రం మీద ఎగురుతుంటే సముద్రం పక్కకు వెళ్ళి అడుగున నేల కనబడుతుంది. అంతటి వేగంతో ఎగురుతున్నాడు హనుమంతుడు. ఇక ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వెళ్ళే వాళ్ళకి 5 పరీక్షలు ఎదురవుతాయి. అవేంటో తరువాతి భాగంలో తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్. స్వస్తి.